కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. తండ్రి అయిన దేవుడు మానవుల పట్ల ఉన్న చిత్తం ఏంటంటే, సర్వలోక మానవాళి పాప పరిహార్థం నిమిత్తము ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి, మానవులు చేసిన అపరాధముల నిమిత్తము, మానవులు చేసిన దోషముల నిమిత్తము, మానవులు చేసిన పాపముల నిమిత్తము ఆయన్ని బలిగా అర్పణగా అర్పించి, ఆయన యందు విశ్వసించేవారు, ఆయన యందు నమ్మిక ఉంచేవారు, ఆయన తట్టు తిరిగేవారు, ఆయన అనుసరించి ఆయన ఏర్పరిచిన మార్గంలో నడిచేవారు అందరూ కూడా నిత్య జీవానికి అర్హులు. అది దేవుని చిత్తమైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం లోకంలో చూస్తూ ఉంటుంటే భయానకమైన పరిస్థితుల్లో, భయానకమైన వాతావరణంలో, భయానకమైన సంఘటనల మధ్య మనం జీవిస్తున్నాము. ఇంకా యేసు ప్రభు వారిని ఎవరైనా సరే సొంత రక్షకుడిగా అంగీకరించకుండా, ఆయన పరిశుద్ధ రక్తంలో వారు పాలుపంపులు పొందకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నామని చెబుతూ కూడా ఆయన రక్షణను స్వీకరించకుండా ఇంకెవరైనా ఉంటే కనుక, ప్రియమైన దేవుని సంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నీవు దేవుణ్ణి పరిపూర్ణంగా విశ్వసించకపోతే, పరిపూర్ణంగా దేవుని నమ్మకపోతే, ఆయన నేడో రేపో రాబోతున్నాడు. ఆయన వచ్చుతున్నవాడు త్వరగా వస్తున్నాడు కనుక ఆయన ఎందుకు నమ్మిక ఉంచిన వారిని ఆయనతో పాటు ఆయన కొనుక్కోబడతాడు కనుక విడవబడిన వారికి బహుశ్రమ అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఇంకా నీవు ఆలస్యం చేస్తూ కాలయాత్ర చేస్తున్నావేమో. ఈ 2025 సంవత్సరము నవంబర్ మాసంలో ఉన్నాము. ఈ మాసం గడిచిపోయిన తర్వాత మనం పండగ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. ఆ పండగ కూడా గడిచిపోయింది, తర్వాత 2026 సంవత్సరంలో తిరిగి పెడుతూ ఉంటాం. మన జీవితాల్లో సంవత్సరాలు గడిచిపోతున్నాం కానీ మనం ప్రభువుకి దగ్గరగా జీవించలేకపోతున్నాము, ప్రభువు మీద విశ్వాసం ఉంచలేకపోతున్నాము, ఆయన మార్గంలో మనం నడవలేకపోతున్నాము. నా ప్రియమైన దేవుని సంగమా, మనం చివరి దినాల్లో ఉన్నాం గనక, మనం అంత్య దినాల్లో ఉన్నాం గనక మనం ప్రభువుకి దగ్గరగా జీవించే వారిగా ఉండాలి. ప్రభు మార్గంలో మనము పడిపోకుండా త్రుటిల్లకుండా నడిచేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ